కొసికెంట్ థీటా కొసికెంట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే కాట్ a మైనస్ b వాల్యూ √3 ఇచ్చాడు. ఇక్కడ a ప్లస్ b వాల్యూ 0కి 90కి మధ్యలో మాట. అలాగే సమానం కూడా అవ్వచ్చు. a ప్లస్ b 90 కూడా సమానం అవ్వచ్చు. అలాగే ఇక్కడ a గ్రేటర్ దాన్ b ఇచ్చాడు. దెన్ ఫైండ్ a వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత. యాంగిల్ a యాంగిల్ b వాల్యూ కట్టాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, కొసికెంట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. అలాగే కాట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చాడు. అంటే మనం కొసికెంట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు, కాట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు √3. ఇప్పుడు మనకి a వాల్యూ b వాల్యూ రావాలి. అంటే a వాల్యూ b వాల్యూ రావాలంటే ఇక్కడ కొసికెంట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ దీని వాల్యూ కొసికెంట్ లో 1 ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. కొసికెంట్ మనం ఏ డిగ్రీ అంటే 30 డిగ్రీస్ 40, కొసికెంట్ 50, 60, కొసికెంట్ 90 ఏం తీసుకుంటే 1 వస్తుందో చూసుకోవాలి. అలాగే కాట్ లో √3 ఎప్పుడు వస్తుంది దాని గురించి మనకి టేబుల్ మనకు బాగా తెలిస్తే లెక్క చేయడం చాలా ఈజీ. కాబట్టి ముందు టేబుల్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సైన్, నెక్స్ట్ కాస్, టాన్ తీసుకుంటాం. ఈ మూడు నేర్చుకుంటే మనకి వీటికి యొక్క ఇన్వర్సే కాబట్టి మిగతా 3 ఈజీగా వస్తాయి. ఫస్ట్ సైన్ చూద్దాం. ఇక్కడ 0 ఉంది, 30, 45, 60, 90 డిగ్రీస్. ఇప్పుడు సైన్ 30 అంటే 1/2. అలాగే సైన్ 45 అంటే 1/√2. సైన్ 60 అంటే √3/2. ఈ 3 గుర్తించుకోవాలి మనం, చాలా ఈజీ. సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2. ఇప్పుడు కాస్ 30 అంటే దీన్ని ఇక్కడ రాయాలి, నెక్స్ట్ ఇది ఇక్కడ రాయాలి, ఇది ఇక్కడికి రాయాలి. అంటే కాస్ 30 అంటే ఏం రాయాలి, √3/2. కాస్ 45 అంటే 1/√2 రాయాలి. కాస్ 60 అంటే ఇది ఇక్కడ రాయాలి, 1/2. అంటే మనం ఈ లైన్ ఒక లైన్ గుర్తించుకుంటే కాస్ సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2. దీన్ని ఈ 3 లైన్లు గుర్తించుకుంటే ఇక్కడ నుంచి ఇది రివర్స్ అవుద్ది. కాస్ ఏమవుద్ది, కాస్ 30 అంటే √3/2 వస్తుంది. కాస్ 45 అంటే మరి ఇది వస్తుంది, సైన్ 45, కాస్ 45 కూడా 1/√2 వస్తుంది. నెక్స్ట్ కాస్ 60 అంటే ఇక్కడ ఉన్న 1/2 కూడా వస్తుంది. ఇప్పుడు tan రావాలంటే ఇది బై చేసుకుంటాం. ఇది బై చేసుకుంటే అవుతుంది tan అంటే ఏంటి, సైన్ థీటా బై కాస్ థీటా. ఇది బై చేసుకుంటాం అంటే ఏమవుతుంది 1/2 అలాగే బై √3/2. 2 క్యాన్సిల్ అయిపోతాయి కింద. ఇంకా ఉంటుంది 1/√3 వస్తుంది, 1/√3. అలాగే ఇది బై చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ 1/√2, ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. అలాగే ఇది బై చేసుకుంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకా ఉంటుంది √3/1. అంటే ఏంటి, √3. అంటే ఏంటి మనకి tan 30 అంటే చెప్పాలంటే 1/√3 గుర్తించుకోవాలి. tan 45 అంటే ఈ 1/√3 స్ప్లిట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ 1 కింద, ఇక్కడ √3 కింద గుర్తించుకోవాలి. ఈ 1 ఇక్కడ వస్తుంది, ఈ √3 ఇక్కడికి వస్తుంది. అంటే tan 30 చెప్పాలంటే 1/√3. tan 45 అంటే 1, tan 60 అంటే √3 అని గుర్తించుకోవాలి ఈ లైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 0 చూద్దాం. సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1, tan 0 అంటే మళ్ళీ 0, 0, 1, 0. స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1, tan 0 అంటే 0, 0 మళ్ళీ 1 మళ్ళీ 0, ఇలా ఆల్టర్నేటివ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సైన్ 0 వచ్చింది, సైన్ 0 డిగ్రీస్ 0. సైన్ 90 ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే 0 వస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తే ఇక్కడ 0, 1, 0, ఇన్ఫినిటీ. అంటే tan 90 డిగ్రీస్ ఎంత అంటే ఇన్ఫినిటీ. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ సైన్ 0 అంటే 0 గుర్తించు. సైన్ 90 అంటే 1 వస్తుంది, కాస్ 0 అంటే 1, కాస్ 90 అంటే 0, tan 0 అంటే 0, tan 90 అంటే ఇన్ఫినిటీ. ఇప్పుడు కొసికెంట్ వాల్యూ అంటే ఏంటి, కొసికెంట్ దేనికి ఇన్వర్స్, సైన్ కి. కొసికెంట్ సైన్ కి ఇన్వర్స్. ఈ 2 ఎస్ వస్తే సి వస్తుంది. కాబట్టి సైన్ కి
ఇన్వర్స్ ఏమవుతుంది, కొసికెంట్ అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుందంటే తిరగేసి వేసుకోవడమే. కొసికెంట్ 30, కొసికెంట్ 30 అంటే ఎంత, 1/2 తిరగేస్తే ఏమవుతుంది 2/1 అంటే 2. అలాగే కొసికెంట్ 45 అంటే ఇది, దీన్ని తిరిగేస్తే అవుతుంది √2/1 అంటే 2 √2. దీన్ని తిరిగేస్తే 2/√3. అలాగే 1 తిరిగేస్తే 1 వస్తుంది, 1/1. 0/1 ఉంటుంది, దాన్ని తిరిగి వస్తుంది 1/0. 1/0 అంటే ఏంటి, 1/0 అంటే ఎంత, 0 అంటే దాని వాల్యూ ఇన్ఫినిటీ, దీని వాల్యూ ఇన్ఫినిటీ. అలా ఇప్పుడు సీకెంట్ చూద్దాం. సీకెంట్ అంటే ఏంటి, కాస్ కి ఇన్వర్స్, కాస్ ని తిరగాలి. 1/1 అంటే మళ్ళీ 1 వస్తుంది. ఇది √3/2 ఉంది, దీన్ని తిరిగేస్తే అవుతుంది 2/√3. అలాగే ఇది 1/√2 ఉంది, 1/√3 తిరిగేస్తే √2. దీన్ని తిరిగేస్తే 1/2 తెస్తే తిరిగేస్తే 2 అవుతుంది. 0 ఇన్వర్స్ అవుతుంది 0. ఇప్పుడు tan కి ఏంటి, ఇన్వర్స్ కాట్ 0, 0/1. 0/1 అంటే తిరిగేస్తే 1/0. 1/0 అంటే ఎంత వాల్యూ ఇన్ఫినిటీ. అలాగే 1/√3 అంటే √3/1 అంటే √3. 1/1 అంటే 1. ఇది ఇక్కడ 1 ఉంటుంది, దీన్ని తిరిగేస్తే ఏమవుతుంది 1/√3. ఇన్ఫినిటీ తిరిగేస్తే ఏమవుతుంది 0. ఇన్ఫినిటీ తిరిగేస్తే 0. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కొసికెంట్ చూస్తాం. కొసికెంట్ లో 1 ఎప్పుడు వచ్చింది, ఇది కొసికెంట్. కొసికెంట్ తీసుకోండి, ఇక్కడ ఇన్ఫినిటీ 2√2, ఇక్కడ 2/√3, ఇక్కడ 1 వచ్చింది. ఎప్పుడు వచ్చింది కొసికెంట్ లో, కొసికెంట్ ఎప్పుడు వచ్చింది 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ అంటే కొసికెంట్ 90 తీసుకుంటే మనకు 1 వస్తుంది. అలాగే కాట్ లో √3 ఎప్పుడు వస్తుంది, కాట్ చూడండి ఇక్కడ ఇన్ఫినిటీ √3, 1, 1/√3, 0 అంటే √3 ఎప్పుడు వచ్చింది, దీని తెలంగా చూడండి √3 ఎప్పుడు వచ్చింది 30కి, అంటే కాట్ 30 అంటే ఎంత √3. ఇక్కడ చూడండి సీకెంట్ లో మనం ఇక్కడ 0 రాసాం. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే సీకెంట్ 90 అంటే ఇక్కడ సీకెంట్ దేనికి ఇన్వర్స్, కాస్ 90 ఎంత 0. 0/1 అంటే 1/0. 1/0 అంటే ఎంత ఇన్ఫినిటీ, లేదా నాట్ డిఫైన్డ్ అని కూడా రాయొచ్చు. ఈ విధంగా మనకి 1/0/1 అంటే 0, 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/0 అంటే ఇన్ఫినిటీ, 0/1 అంటే 0. కానీ 1/0 అంటే ఏమవుతుంది ఇన్ఫినిటీ రాసుకోవాలి. అంటే కింద 0 ఉంటే దాని వాల్యూ మనం డిఫైన్ చేయలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ అని రాస్తాం. నాట్ డిఫైన్డ్ అని రాస్తాం. ఎందుకంటే ఇప్పుడు 0/1 ఉంది అనుకోండి, ఇది 0 ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనుకోండి, 1 × 0 0 వస్తుంది. ఈ విధంగా 0/2 అంటే 2 × 0 0 వస్తుంది. కానీ ఇక్కడ 1/0 ఉంది అనుకోండి, ఇక్కడ 2 కానీ లేకపోతే 1 కానీ 2 వేసుకున్నాం అనుకో, 2 × 0 0 రావాలి. ఇక్కడ 2 × 0 అంటే 0 కదా, కానీ ఇక్కడ ఎంత 1 వస్తుంది. అలా ఇక్కడ నువ్వు ఏ నెంబర్ వేసుకున్నా 10 వేసుకున్నా 5 వేసుకున్నావు, 5 × 0 ఎంత 0, కానీ ఇక్కడ ఎంత ఉంది 1 రావాలి. అంటే ఇక్కడ 1 మనం ఇక్కడ ఏ నెంబర్ వేసుకున్నా ఇక్కడ 1 రాదు. కాబట్టి దీని వాల్యూ మనం డిఫైన్ చేయలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీ అంటాం. అంటే దీన్ని ఈ టేబుల్ మనం ఈజీగా గుర్తించుకోవడానికి ఏంటంటే ఇదంతా ఒకసారి చదివితే రాదు మనకి. ఈ లైన్, ఈ 3 లైన్లు ఇది గుర్తించుకుంటే సరిపోతుంది జాగ్రత్తగా. sin 30 అంటే 1/2, sin 45 అంటే 1/√2, sin 60 అంటే √3/2 గుర్తించుకోవాలి. ఈ 3 ఈ లైన్ గుర్తించుకుంటే కనుక మనకి నెక్స్ట్ దీన్ని బట్టి కాస్ వస్తుంది. దీన్ని బై చేస్తే tan వస్తుంది. అంటే sin 30 అంటే 1/2 అని చెప్పాలి. అలాగే sin 45 అంటే 1/√2, sin 60 అంటే √3/2. ఈ లైన్ వచ్చిన తర్వాత ఈ లైన్ వస్తుంది, తర్వాత ఈ లైన్, తర్వాత వీటికి ఇన్వర్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి లెక్కలోను కొసికెంట్ ఏమి ఇచ్చాడు, కొసికెంట్ a + b = 1 అని ఇచ్చాడు. 1 అంటే కొసికెంట్ లో 1 ఎప్పుడు వస్తుంది చూసుకోవాలి. 1 ఎప్పుడు టేబుల్ నుంచి చూడండి
కొసికెంట్ ఇది. ఈ కొసికెంట్ లో 1 ఇక్కడ వచ్చింది. ఎక్కడ 90 అంటే కొసికెంట్ 90 వాల్యూ ఎంత? కొసికెంట్ 90 డిగ్రీస్ వాల్యూ 1. కాబట్టి కొసికెంట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏం రాయొచ్చు? కొసికెంట్ 90 డిగ్రీస్ అని రాయొచ్చు. అలా ఇక్కడ కొసికెంట్ కొసికెంట్ క్యాన్సిల్ అవుద్ది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? కాట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు √3 అని ఇచ్చాడు. ఇప్పుడు కాట్ లో √3 ఎప్పుడు వస్తుంది చూసుకోండి. కాట్ లో ఇన్ఫినిటీ, కాట్ 0 అంటే ఇన్ఫినిటీ, కాట్ 30 అంటే ఎంత? √3. కాబట్టి √3 ప్లేస్ లో మనం ఎలా ఇచ్చు? కాట్ 30 రాయొచ్చు. కాట్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు √3. కాబట్టి కాట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఈ √3 ప్లేస్ ఏం రాయొచ్చు మనం? కాట్ √3 అంటే కాట్ 3, కాట్ 30, కాట్ 30 డిగ్రీస్. ఈ కాట్ క్యాన్సిల్ అవుతే ఏమవుద్ది? a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 90 డిగ్రీస్. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇప్పుడు 1 and 2 ఈక్వేషన్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుద్ది? ఈ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏ కి ప్లస్ ఉంది, ఏ కూడా సింబల్ ప్లస్. ఏ ప్లస్ ఏ ఎంత అవుద్ది? 2a ఈజ్ ఈక్వల్ టు ఇది 90, ఇది 30 ఎంత అవుద్ది? యాడ్ చేస్తే 120 డిగ్రీస్ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 120. 2 మల్టిప్లస్ నీ పక్క వస్తే డివైడ్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 6 టైమ్స్ 0 లో 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మనకి బి వాల్యూ రావాలి. బి వాల్యూ రావాలంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? మనకి 90 డిగ్రీస్ ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఏ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ప్లస్ లో 60 వేసి అనుకోండి. 60 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? 90 డిగ్రీస్. ఇప్పుడు ప్లస్ 60 అటువైపు ఎంత అవుద్ది? మైనస్ 60 అవుద్ది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 60 అవ్వగలిగితే మైనస్ 60 డిగ్రీస్. బి ఈజ్ ఈక్వల్ టు 90 లో 60 క్లోజ్ చేస్తే ఎంత అవుతుంది? 30 డిగ్రీస్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఈ విధంగా ఏ వాల్యూ బి వాల్యూ మనం